గుడ్ మార్నింగ్ పిల్లలు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదూ? పిల్లలు, నిన్న జరిగిన పాఠంలో ఏం చెప్పుకున్నామో ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. సలీమాకి పూల మొక్కలంటే చాలా ఇష్టం. కాబట్టి ఆమె వాళ్ళ ఇంటి వద్ద రకరకాల పూల మొక్కలని, పండ్ల మొక్కలని పెంచుతూ ఉంటుంది. సలీమా దగ్గరికి ఒకరోజు వాళ్ళ స్నేహితులైన అఖిల, విరాట్ వాళ్ళు వస్తారు. ఎందుకంటే వాళ్ళు పూలు కోసుకోవడానికి వస్తారు. అలా మనము నిన్న రకరకాల పూల చెట్ల గురించి, పండ్ల చెట్ల గురించి తెలుసుకున్నాం. అలాగే మీ మిత్రుల ఇళ్లలో ఏ ఏ చెట్లను పెంచుతున్నారో వాటి యొక్క పట్టికను కూడా మనము నింపాం. మన చుట్టూ ఉన్న మొక్కలు పాఠంలో రెండో భాగంలోకి వెళ్దాం. మీరు ఈ పాఠం పూర్తయ్యేసరికి ఏ ఏ అంశాలు నేర్చుకుంటారో ఒకసారి చూద్దాం. మనం చెట్లని ఎందుకు పెంచుకోవాలో తెలుసుకుంటారు. చెట్లన్నీ ఒకే రకంగా ఉండవని తెలుసుకుంటారు. రకరకాల చెట్ల యొక్క ఉపయోగాలను తెలుసుకుంటారు. పాఠంలోకి వెళ్దామా పిల్లలు? చెట్లన్నీ ఒకే రకంగా ఉంటాయా? మీరు బడి నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ లేదా ఇతర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కానీ రకరకాల చెట్లని చూసి ఉంటారు. మరి అన్ని చెట్లు ఒకే రకంగా ఉన్నాయా? లేవు కదూ. అఖిల, సలీమా ఏం మాట్లాడుకుంటున్నారో మనము చూద్దాం. అఖిల, సలీమా చుట్టుపక్కల ఉన్న చెట్ల ఆకులు, కొమ్మలు, మొదళ్లను చూశారు. వాటిలో కొన్ని పొడవుగా, కొన్ని పొట్టిగా ఉన్నాయి. కొన్ని చిన్న చిన్న ఆకులతో, కొన్ని పెద్ద పెద్ద ఆకులతో ఉండే చెట్లను వాళ్ళు చూశారు. వాళ్ళు చూసిన వాటిలో చిన్న చిన్న ఆకులతోనూ పెద్ద పెద్ద ఆకులతోనూ ఉండే చెట్లు ఏమై ఉంటాయి? అట్లాగే పెద్దగా ఎత్తుగా ఉండి నీడనిచ్చే చెట్లు ఏమై ఉంటాయో చెప్పండి. రోడ్డు పక్కన ఎత్తుగా పొడుగ్గా ఉన్న తాటి చెట్టును చూసి అబ్బో ఎంత ఎత్తుగా ఉందో అంది అఖిల. మీరు చెప్పండి, చిన్న చిన్న ఆకులతో ఉండే చెట్లేంటి? చింత చెట్టు, వేప చెట్టు, ఇంకా సరే పెద్ద పెద్ద ఆకులతో ఉండే చెట్లేంటి? మర్రి చెట్టు, ఇంకా పెద్ద ఆకులంటే టేకు చెట్టు, వీటికి ఉంటాయి. మరి పొడుగ్గా ఉన్న చెట్లు, తాటి చెట్టును చూసి ఏమంది అఖిల? ఎంత ఎత్తుగా ఉందో అని అంది. మరి వాళ్ళు చూసిన మిగతా చెట్లు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. దేని చెట్టు? మర్రి చెట్టు. మర్రి చెట్టు చూడండి, చాలా పెద్దదిగా ఉంటుంది, కొంచెం పెద్ద ఆకులను కలిగి ఉంటుంది. మర్రి చెట్టు నీడన మనము విశ్రాంతి తీసుకుంటే చాలా హాయిగా అనిపిస్తుంది. అందుకే ఈ నీడనిచ్చే చెట్లని రోడ్డుకి ఇరువైపులా నాటుతారు. అలాగే తర్వాతది చింత చెట్టు. చింత చెట్టు కూడా మర్రి చెట్టులాగా పెద్దదిగా ఉంటుంది. కానీ మర్రి చెట్టులాగా దీనికి ఊడలనేవి ఉండవన్నమాట. మీరు చింతకాయలు, చింతపండు తిని ఉంటారు కదూ. మరి ఎలా ఉంటాయి? చింతకాయ చాలా పుల్లగా ఉంటుంది. చింత చెట్టు ఆకులేమో చిన్నవిగా ఉంటాయి, చెట్టు ఏమో చాలా పెద్దదిగా ఉంటుంది. అలాగే ఈ చెట్లను చూడండి, ఒకటి కొబ్బరి చెట్టు, రెండవది తాటి చెట్టు. కొబ్బరి చెట్టు చూడండి ఎలా ఉంది, పొడవుగా ఉండి పైన కాయలు, ఆకులు మనకు కనిపిస్తున్నాయి. అలాగే తాటి చెట్టు కూడా, తాటి చెట్టు నుండి ఏం లభిస్తాయి మనకు? తాటి ముంజలు లభిస్తాయి. ఇలా కొబ్బరి చెట్టు, తాటి చెట్టు పొడవుగా ఉండి పైననే ఆకులను, కాయలను కలిగి ఉంటాయన్నమాట. మన చుట్టూ రకరకాల మొక్కలు, చెట్లు ఉన్నాయి కదా. అవన్నీ ఒకే ఎత్తులో ఉన్నాయా? వీటిలో కొన్ని మీకంటే తక్కువ ఎత్తులో ఉంటాయి, కొన్ని మొక్కలు మీ అంత ఎత్తు ఉంటాయి.
మరికొన్ని మీకంటే చాలా ఎత్తులో ఉంటాయి. మీ పరిసరాలలో పూర్తిగా పెరిగిన మొక్కలను, చెట్లను చూడండి. వాటి వివరాలను పట్టికలో రాయండి. మీ పుస్తకంలోని పేజీ నెంబర్ 42లో ఈ క్రింది పట్టిక ఉంది. మీకు నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను, మిగతావి మీరు పెన్సిల్తో మీ పుస్తకంలో రాసుకోండి. మీకంటే చిన్నగా ఉండే చెట్లు ఏంటి? గులాబీ, టమాటా, వంకాయ లాంటి చెట్లు. మీ అంత ఎత్తులో ఉండేవేంటి? జామ, సీతాఫలం లాంటి చెట్లు. మీకంటే చాలా ఎత్తుగా ఉండేవేంటి? మనం ఇందాక చెప్పుకున్నాం కదా, తాటి చెట్టు, కొబ్బరి చెట్టు లాంటివన్నమాట. పిల్లలు, నేను కేవలం 2 ఉదాహరణలు మాత్రమే చెప్పాను, మిగతావి మీరు మీ పుస్తకంలో ఆలోచించి రాయండి. మర్రి, చింత, వేప వంటి చెట్లు చాలా కొమ్మలతో పెద్దగా ఉంటాయి. ఇవి నీడనిస్తాయి. అందుకే రోడ్డు పక్కన ఇలాంటి చెట్లను పెంచుతారు. వీటిలో కొన్నింటి ఆకులు, పూలు, కాయలు మనకు ఉపయోగపడతాయి. ఈ చెట్ల వల్ల మనకు కలప కూడా వస్తుంది. చెట్ల కలపతో ఎన్నో వస్తువులు తయారు చేస్తారు. తాటి చెట్టు చాలా ఎత్తుగా పెరుగుతుంది. దీనికి కొమ్మలు ఉండవు. తాటి చెట్టు ఆకులు పెద్ద పెద్ద మట్టలలాగా ఉంటాయి. తాటి మట్టలను గుడిసెల మీద కప్పడానికి వాడతారు. మీరు రోడ్డు పక్కన గమనించినట్లయితే ఎక్కువగా మనకు మర్రి, వేప లాంటి చెట్లే కనిపిస్తాయి. ఎందుకు అంటే ఇవి బాగా నీడనిస్తాయి. మనం రోడ్డు పైన వెళ్తున్నప్పుడు మనకు ఎండాకాలంలో వాటి నీడ యొక్క ఉపయోగం అనేది కనిపిస్తుంది. అలాగే వేప లాంటి చెట్ల యొక్క ఆకులని చర్మ వ్యాధుల కోసమని లేదా ఇతర ఔషధాల తయారీల కోసమని ఉపయోగిస్తారు. అలాగే చింత చెట్టు యొక్క ఉపయోగం మీకు తెలుసు. చింతకాయలను మనము ఆహారంగా ఉపయోగిస్తాం. అలాగే ఈ చెట్ల నుంచి వచ్చే కలపతో, కలప అంటే ఆ చెట్ల నుంచి వచ్చే కర్ర, చెట్టు మనము కొట్టేస్తే అంటే నరికేస్తే వాటి నుంచి వచ్చే కర్రతో రకరకాల వస్తువులను చేస్తారు. రకరకాల వస్తువులు అంటే తలుపులు, టేబుళ్ళు, బెంచీలు లాంటి వస్తువులు అన్నమాట. అలాగే తాటి చెట్టు కొమ్మలు ఉండవు దీనికి. వాటి యొక్క ఆకులని గుడిసెల మీద కప్పడానికి వాడుతారు. మరి మనం ఎందుకు చెట్లను పెంచుకోవాలి? చెట్లని పెంచడం వల్ల మనకు కలిగే లాభం ఏమిటి? ఈ చెట్టు ఏంటి? మామిడి చెట్టు. అఖిల వాళ్ళ పెరట్లో మామిడి చెట్టు ఉందన్నమాట. మరి మామిడి చెట్టు వల్ల ఏ ఏ లాభాలు ఉన్నాయో మీకు తెలుసా? ఏం లాభాలు ఉన్నాయి చెప్పండి? మామిడికాయలు, మామిడి పండ్లు వస్తాయి కదా. మామిడికాయలతో ఏం చేస్తాం? పచ్చడి పెట్టుకుంటాం. ఆ పచ్చడి సంవత్సరాంతం తింటాం. మామిడి పళ్ళు కూడా చాలా రుచిగా ఉంటాయి. పండుగ రోజుల్లో లేదంటే మన ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ అయినప్పుడు మనం మామిడి ఆకులతో ఇంటికి తోరణాలు కట్టి అలంకరించుకుంటాం. మామిడి చెట్టు పెద్దదిగా ఉంటే ఆ చెట్టుకి ఉయ్యల కట్టుకొని ఊగుతూ ఆనందిస్తామన్నమాట. మరి అఖిల పెంచుతున్న మామిడి చెట్టు యొక్క ఉపయోగాలు తెలుసుకున్నారు కదా. మరి ఈ చెట్ల యొక్క ఉపయోగాలు మీరు చెప్పాలి. ఈ చెట్లు ఏంటి? ఒకటి కొబ్బరి చెట్టు, రెండవది వేప చెట్టు. మొదటగా కొబ్బరి చెట్టు యొక్క లాభాలను తెలుసుకుందాం. కొబ్బరి చెట్టు పొడవుగా ఉంటుంది, దానికి పైన కాయలుంటాయి. ఈ కొబ్బరి చెట్టు వల్ల ఏంటి లాభం? మనకి కొబ్బరి నీరు, కొబ్బరి కాయలు, కొబ్బరి నూనె, ఇంకా కొబ్బరి పుల్లలతో చీపుర్లు కూడా తయారు చేస్తారు. అంటే దాదాపుగా కొబ్బరి చెట్టులో ప్రతి భాగం మనకి ఉపయోగపడుతుందన్నమాట. అలాగే వేప చెట్టు. మనకి ఇప్పుడు దంతాలు శుభ్రపరచుకోవడానికి బ్రష్లను ఉపయోగిస్తున్నాం. కానీ ఇదివరకు ఇప్పుడు కూడా కొంతమంది ఈ వేప పుల్లలతో దంతాలను శుభ్రపరచుకుంటారు. అలాగే వేప ఆకులను చర్మ వ్యాధులకి మందుగా ఉపయోగిస్తారు. మరి వేప పూలను ఎక్కడ ఉపయోగిస్తారో చెప్పండి?
మనము ఉగాది పచ్చడి చేసుకున్నప్పుడు వేప పూలని ఉపయోగిస్తాం. ఇంకా వేప యొక్క దాదాపుగా అన్ని భాగాలు ఔషధాలుగా ఉపయోగపడతాయి, సబ్బుల తయారీలోనూ ఉపయోగపడతాయి. ఇలా అని కాకుండా దాదాపుగా అన్ని చెట్లు మనకు నీడనిస్తాయి, ప్రాణవాయువునిస్తాయి, చల్లని గాలినిస్తాయి. మనకు వర్షాలు పడడానికి గల కారణం కూడా ఈ చెట్లే అన్నమాట. పాఠం అర్థమైందా పిల్లలు? మీకు పాఠం ఎంతవరకు అర్థమైందో తెలుసుకోవడానికి నేను మీకు కొన్ని ప్రశ్నలను ఇస్తాను. మీరు వాటిని రాసుకొని మీ ఉపాధ్యాయునికి జవాబులు రాసి చూపించండి. మనం చెట్లను ఎందుకు పెంచుకోవాలి? మీకంటే చిన్నగా ఉండే 5 చెట్ల పేర్లను తెలపండి. కొబ్బరి చెట్టును పెంచడం వల్ల మనకు కలిగే లాభాలు ఏమిటి? పొడవుగా ఉండే 2 చెట్ల పేర్లను రాయండి. రాసుకుంటున్నారా పిల్లలు? మనము తిరిగి తర్వాత తరగతిలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.